హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చిక్కుడుకాయలు ఊరు నుంచి తెప్పించుకున్నాననమాట. ఇవి కలర్ ఏంటా ఇలా ఉన్నాయి అనుకున్నారా? కొన్ని ఇలా కూడా ఉంటాయి. ఈ కలర్ చూసి మా వాళ్ళు కూర తినరేమో అనేసి నేను నా స్టైల్లో చేశాను. కంప్లీట్గా ఖాళీ చేసేసారనమాట. ఇష్టంగా బాగా తిన్నారు. ఇవైతే నేను కొంచెం వాష్ చేసుకొని నీట్గా కుక్కర్లో అయితే వేసి విజిల్ పెట్టానమాట. ఫస్ట్ ఒక 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఎందుకంటే ఇవి బాగా ఉడకాలి కదా, లేకపోతే మనం కర్రీ చేసింది ఏది గ్రేవీ దీనికి పట్టుకోదనమాట. అందుకనే కొద్దిగా నీళ్ళు వేసేసి దానికి జస్ట్ కొన్ని వాటరు అవి అవి మునిగేలాగా అంతే. అవి వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసేసి విజిల్ పెట్టేశాను అనమాట, 1 విజిల్. మీకు ఒకవేళ విజిల్ రాకపోతే మీరు టైంని బట్టి కూడా తీసేసుకోవచ్చు. నేనైతే 1 విజిల్ పెట్టి వదిలేసాను. ఇంత లోపల పక్కన గ్రేవీకి మనం తయారు చేసుకుందాం. యాజ్ యూజువల్గా మనకి మిక్సీలోకి ఇవన్నీ తీసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కడైనా మనం మిక్సీకి వేసుకునేటట్టుగా, అండ్ టమాటాలు కూడా పక్కన ఆనియన్స్ తరిగినవి వచ్చేసి తిరువాతకనమాట. ఇవి అన్నీ మిక్సీకి వేసేసుకొని మిక్సీలో అల్లం వెల్లుల్లి మీ దగ్గర ఉంటే, లేదు అంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ వేస్తున్నాను, మిక్సీలోకే వేసేస్తున్నాను అది కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మిక్సీకి వేసుకొని మిక్సీకి ఆడించుకోవాలన్నమాట, పేస్ట్ లాగా మంచిగా. ఇక్కడ మీకు టమాటాలు నేను ఒక టమాటా ఎక్స్ట్రా కూడా వేసుకుంటున్నాను మగ్గించడానికి ఆనియన్స్తో పాటు. మీకు కావాలనుకుంటే దీనిలోకి అంతా వేసేసుకోవచ్చు పేస్ట్, మాకు అసలు బయట వద్దు అనుకుంటే, లేదు అంటే సగం అక్కడ సగం ఇక్కడ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదైతే మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. అక్కడ వేసింది వచ్చేసి కాయలకి పట్టేలాగా, ఇక్కడ వచ్చేసి మనకి గ్రేవీకి కావాల్సిన ఉప్పు అనమాట. ఇది వేసేసి మీకు ఒకవేళ లాస్ట్లో ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం నురునుప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పేస్ట్ అయిపోయింది కదా, ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ అది వేసేసుకొని కడాయిలో కర్రీకి స్టార్ట్ చేసేసుకుందాం. కడాయిలో ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేడి ఎక్కాక దీనిలో మన చెక్క లవంగాలు, బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు, నేనైతే వేయట్లేదు బిర్యానీ ఆకు, కానీ చెక్క లవంగాలు అయితే వేసాను. ఇవి వేసాక ఇంకా మీ దగ్గర ఏవైతే మసాలా అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. బట్ అయితే నేను ఎక్కువ స్పైసీ మసాలా ఇష్టపడను, అందుకే ఇది మాత్రం వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ పొడవుగా తరుక్కోవాలి. మీకు ఆనియన్స్ కనిపించాలి అనుకుంటే పొడవుగా తరుక్కోండి, లేదు అనుకుంటే చిన్నగా తరుక్కున్నా కూడా మీకు కనిపించవు. కొంతమందికి ఆనియన్స్ కనిపించాలంటారు, కొంతమంది వద్దు అంటారు. దీనిలో అంతా ఉడికాక మనం ఆనియన్ని ఫైన్ చేయలేమండి, బట్ చెప్తున్నాను. ఇక్కడ ఈ ఆనియన్స్ బాగా మగ్గాక చిన్నగా తరుగు పెట్టుకున్న మనము టమాటా కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గాక మనం గ్రేవీ పార్ట్ ఉంది కదా, మిక్సీలో ఆడించుకున్నది అది దీనిలోకి వేసేసేయాలన్నమాట. ఇది ఉడికేటప్పుడు మనకి మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకొని మనకి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట గ్రేవీ. అంతవరకు అయితే ఉడికించుకోవాలి, ఎందుకంటే మనకి పచ్చివాసన రాకుండా అనమాట. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వంటలు చేయాలి అని అనుకుంటున్నాను ఇందులో మీకు చూపించడానికి. ఇదైతే మనకి ఇక్కడ మగ్గిపోయింది, బాగా మగ్గిపోయాక నేనైతే పేస్ట్ వేసేసుకుంటున్నాను. పేస్ట్ వేసుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను, అది బాగా గ్రైండ్ అవ్వాలన్నమాట. మనకి పలుకు పలుకుగా ఉన్న కర్రీ అంత టేస్టీగా ఉండదన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా లైక్ కూడా చేయండి. అలా మీరు చేస్తేనే ఇది సపోర్ట్ చేసి యూట్యూబ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. అప్పుడు చాలామందికి ఇది వ్యూస్ అనేది వెళ్తాయన్నమాట. ఈ మిశ్రమం అంతా మనకు బాగా దగ్గర పడాలన్నమాట. ఇది దగ్గర పడుతుంది, మీకు ఆయిల్ అంతా పైన చుట్టూ కనిపిస్తుంది కదా, ఇలా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అలాగే ఇది దగ్గర పడిపోతుంది అనమాట. ఇలా దగ్గర పడిన దాన్ని ఈ పక్క కుక్కర్లో మనం విజిల్ పెట్టి ఉడికించుకున్నాం కదా చిక్కుడుకాయలు, దానిలోకి వేయాలి. చిక్కుడుకాయలు కూడా ఉడికాయలేదో ఒకసారి అయితే చూద్దాం మరి. ఇది ఇంకా ఉడుకుతూ ఉంది, ఇది కొంచెం పక్కన పెట్టేసి చిక్కుడుకాయలు ఉడికాయలేదో చూసేద్దాం. ముట్టుకుంటే కొద్దిగా నలిపినా మెత్తగా అయిపోతున్నాయి అంటే ఉడికినట్టే అనమాట. ఉడికిపోయాయి, మనకి 70% అయితే ఉడికిపోయాయి. కానీ ఇది ఇలా కూడా తీసుకోకూడదు, అందుకే ఆ దగ్గర పడిన గ్రేవీ ఉంది కదా దాన్ని మొత్తం దీనిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మొత్తం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొద్దిగా మనకి నీళ్లు పోసుకొని దాని తగ్గట్టుగా, మరి కొద్దిగా నీళ్లు పోయకపోతే అడుగంటిపోతుంది. కాబట్టి ఇది గ్రేవీ అంతా వేసేసిన తర్వాత దానిలోకి కొద్దిగా నీళ్ళు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది మళ్ళీ ఇంకొకసారి విజిల్ పెడతాను, ఎందుకు అంటే చిక్కుడుకాయలు కదా త్వరగా అయితే ఉడకవన్నమాట, అందుకనే ఇలా పెడుతున్నాను. అదే మనము పెసల కూర చేసుకున్నప్పుడైతే పెసలు అయితే బాగా ఉడికిపోతాయి. అలా అవసరం ఉండదు, గ్రేవీలోకే మనం ఉడికిపోయిన పెసలు వేసుకోవచ్చు. బట్ కానీ ఇందులో అలా కాదు, మనకి చిక్కుడుకాయలు కొద్దిగా లావుగా ఉండి టైం పడుతుంది
పడుతుంది కాబట్టి ఉడకడానికి. గ్రేవీ బాగా పట్టుకోవాలి అంటే నేనైతే దీనిలోకి ఇలా వేసేసి కొద్దిగా నీళ్ళు వేసేసి పెట్టేస్తున్నాను. ఇంకా దీనిలోకి ఏమీ అవసరం లేదు వేయాల్సిండేది, ఎందుకంటే ఆల్రెడీ దీనిలోకి అన్నీ మనం వేసేసాము. కావాల్సిన కారం, ఉప్పు అన్నీ వేసేసాము. లాస్ట్‌లో మనం విజిల్ అయిపోయాక తీసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ మనకు ఒకవేళ కావాలనుకుంటే ఉప్పు, కారం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 విజిల్స్ రానిస్తున్నాను. ఫస్ట్ అయితే 1 విజిల్ రానిచ్చాను. తర్వాత 2 విజిల్స్. 2 విజిల్స్ కూడా అయిపోయాయి. తీసేసాక చూస్తే సో మనకి ఇలా అయితే గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది నిదానంగా చిక్కబడుతుందనమాట. ఇప్పుడే తీసాం కదా, కొద్దిసేపు కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేస్తే సరిపోతుంది. చిక్కబడిపోతుందనమాట. సో నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో వేడిది వంచుతున్నాను కదా, కొద్దిగా నిదానంగా చేయాలి. సో ఓకే. సో ఇలా అయితే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు చిక్కబడినట్టుగా అప్పుడే తెలుస్తుంది. ఇంకా కొద్దిసేపు అయితే చల్లారని కొద్ది ఇది చిక్కబడిపోతుంది అనమాట. చూసారు కదండి, మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.